యేసువారి నామములో శుభవందనాలు. फिर आज के समय आप लोगों के साथ में यहाँ रह पाए हैं और मिल पाए हैं, बहुत मैं खुशी हूँ. ఈ రాత్రి సమయంలో మీతో ఉన్నందుకు, మీతో కలిసినందుకు, మీతో కలిసి వాక్యంలో ఉంటున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ये प्रभु को धन्यवाद है. నేను ప్రభుకి చాలా వందనాలు తెలియజేస్తున్నాను. अभी जो 15 मिनट के जो वचन कहने के लिए जो सर ने बोला, 15 నిమిషాలు సార్ నాకు వాక్యం అని చెప్పారు. मुझे पता नहीं था. నాకు తెలియదు, నన్ను ఎంచుకొని వాక్యం చెప్పమంటారని. मैं कौन वचन बोलूं, कैसे बोलूं, क्या నేను करूं, ఏం చెప్పాలో ఏం చేయాలో నాకు తెలియదు, కానీ నేను చెప్తాను. लेकिन प्रभु ने एक बात कहते हैं, ప్రభు అంటే దేవుడు ఒక మాట చెప్తున్నారు. अपने बेटा लोगों को हर एक वक्त तैयार होने के लिए वो सिखाया गया है. ప్రభు ఏం చెప్తున్నారంటే వారి బిడ్డల కొరకు సమస్తమును సమకూర్చి ఉన్నాడు. इसलिए मैं आज आप लोगों के मध्य में कुरिन्थियों की पुस्तक से मैं बताना चाहता हूँ. నేను ఈ రోజు మీతో కొరింథీయులకు రాసిన పత్రిక నుంచి కొద్ది మాటలు మాట్లాడాలని ఆశపడుతున్నాను. प्रेम के बारे में बताना నేను चाहता ప్రేమ हूँ. గురించి మీతో వివరించాలనుకుంటున్నాను. ప్రేమ और प्रेम की परिभाषा क्या है उसके बारे में बताना चाहता हूँ. ప్రేమ అంటే ఏంటో, దాని పరిభాష ఏంటో నేను చెప్పాలని ఆశపడుతున్నాను మీతో. क्योंकि हम लोगों को यहाँ पे बोलिए. कि हम लोगों को प्रेम करने के लिए परमेश्वर ने कैसे सिखाता है उसके विषय बारे में बताना चाहता हूँ. ఎదుటి వారిని ఎలా ప్రేమించాలో, ఎదుటి వారిని ఎలా మసలుకోవాలో దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. कुरिन्थियों 13 को 1 से लेकर हम 5 अध्याय तक पढ़ेंगे. కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం నుంచి మొదలు పెట్టుకొని 1 నుంచి 5 వచనాల వరకు మనం చదువుకుందాం. आप लोग पहले 1 से लेकर 6 అని మీరు ఎవరైనా సరే తెలుగులో చదవండి. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడైతే మ్రోగేడి కంచులు గనగనలాడు తాళమునై ఉండును. ప్రవశించు కృపావరం కలిగి మర్మములన్నీ జ్ఞానమంత ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగా పరిపూర్ణ విశ్వాసం గలవాడైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంత ఇచ్చినను, కాచిపట్టుకు నా శరీరం అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనక అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటిని ఓర్చును. ప్రేమ శాశ్వత కాలములను, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవశించుతున్నాము గాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణం కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని శ్రేష్టలు మానివేసి తిని. यदि मैं मनुष्यों और स्वर्गदूतों की बोलियां बोलूं और प्रेम न रखूं तो मैं ठनठनाता हुआ पीतल और झनझनाती हुई झांझ हूँ. और यदि मैं भविष्यवाणी कर सकूं और सब वेदों और सब प्रकार के ज्ञान को समझूं और मुझे यहाँ तक पूरा विश्वास हो कि मैं पहाड़ों को हटा दूं, परंतु प्रेम न रखूं तो मैं कुछ भी नहीं. यदि मैं अपनी संपूर्ण संपत्ति कंगालों को खिला दूं या अपनी देह जलाने के लिए दे दूं और प्रेम न रखूं तो मुझे कुछ भी लाभ नहीं. प्रेम धीरजवंत है और कृपालु है. प्रेम डाह नहीं करता, प्रेम अपनी बढ़ाई नहीं करता और खुलता नहीं, वो अनिरीति नहीं चाहता, वो अपनी भलाई नहीं चाहता, जुझलाता नहीं, बुरा नहीं मानता, कर्म से आनंदित नहीं होता, परंतु सत्य से आनंदित होता है. वो सब बातें सब लेता है, सब बातों की प्रीति रखता है, सब बातों की आशा रखता है, सब बातों में धीरज धरता है. आमीन. क्योंकि परमेश्वर ने यहाँ पर जो प्रेम के बारे में जो बताना चाहता हूँ, जैसे हम लोगों को परमेश्वर ने किस तरीके से संभाल कर रखा है, और हम लोग आज प्रभु को यदि हम लोग नहीं विश्वास किए रहते आज हम लोग यहाँ पर नहीं एक जमा हो पाते. దేవుడు ప్రేమ గురించి ఏం చెప్తున్నారంటే, మనందరినీ ఆయన ప్రేమించున్నాడు కాబట్టి మనలో కూడా ప్రేమించమని చెప్తూ, ఆయన యొక్క ప్రేమను మన పట్ల వెల్లడి పంచినట్లే మనము ఎదుటివారి పట్ల వెల్లడిపరచడం కొరకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అదే ప్రేమ మనలో ఉంది కాబట్టి ఆయన అంగీకరించి నమ్ముకున్న మనందరం ఈ రోజు ప్రేమతో ఐక్యమై ఇక్కడ ఉన్నాము.
प्रेम के कारण से आज हम लोग और आप लोग यहाँ पर एक ठाव में बैठ पाए हैं। కేవలం ప్రేమను బట్టే మనందరం ఇక్కడ ఒక సభ్యులుగా ఒక సంఘముగా కూడుకొని దేవుడి నామమును ప్రార్థన చేసుకోవడానికి అవకాశం కలిగి ఉన్నాం. मैं नेपाल से हूँ, आप लोग यहाँ पर है, लेकिन परमेश्वर का अनुग्रह था जो यहाँ पर हम यहाँ पर आ पाए। और దేవుని యొక్క ప్రేమను బట్టి దేవుని యొక్క కృపను బట్టి ఆ ప్రేమ ఉంది కాబట్టి నేపాల్ దేశం నుంచి నేను మీ దగ్గరికి రాగలిగాను. మీరు కూడా దేవుని ప్రేమ మీరు ఉంది కాబట్టి నన్ను ఆదరించి ఈ రోజు మీ మధ్య నన్ను నిలబెట్టించుకున్నారు. ఇది దేవుని యొక్క ప్రేమ అని నేను ఖచ్చితంగా చెప్పగలను. परमेश्वर का प्रेम ही, परमेश्वर का अनुग्रह ही हम लोगों का जीवन में जो आज हम लोग इस ठाव में बैठ पाए हैं। దేవుని యొక్క ప్రేమే మన జీవితంలో కార్యం చేయబట్టి మనందరికీ దేవుని యొక్క కృపను బట్టి మనందరం ఒక సన్నిధిలో ఏర్పాటు చేయబడి ఒక దేవుని యొక్క శరీరంగా ఇక్కడ కూర్చొని ఉన్నాం. प्रेम की भाषा तीन प्रकार का प्रेम होता है। అంటే ప్రేమ అనేది మూడు రకాలుగా ఉంటుంది. ప్రేమ గురించి మూడు రకాలుగా వివరించుకోవచ్చు. एक प्रेम जो होता है वो परमेश्वर सब लोगों को प्रेम करता है, और एक प्रेम जो होता है जो माँ बाप ने बाल बच्चे से प्रेम करता है। ఒక ప్రేమ ఉన్నది దేవుని యొక్క ప్రేమ, అది దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు ప్రేమ, ఎడబాయినటువంటి ప్రేమ. ఇక రెండో ప్రేమ మాట్లాడుకుంటే తల్లిదండ్రులు తన బిడ్డలను ప్రేమిస్తున్నటువంటి తల్లిదండ్రుల యొక్క ప్రేమ. और एक प्रेम वो होता है जो स्वार्थी प्रेम। ఇంకొక ప్రేమ ఉంటుంది స్వార్థంతో నిండుకున్నటువంటి ప్రేమ. आज संसार में कई लोगों जो है एक जो अंधविश्वास का जो प्रेम है उसमें भूलकर आज अपना जीवन को अंधेरे में रखे हैं। అంటే బయట వారు అంటే క్రైస్తవులు కాక బయట వారు ప్రేమించుకునే ప్రేమలో ఆ స్వార్థం ఉంటుంది, వ్యక్తిగతమైన ఆశలు ఉంటాయి, వ్యక్తిగతమైన కోరిక ఉంటుంది. ఆ ప్రేమను బట్టి వారు వారి జీవితంలో ఎక్కడో కాడ డోకా తినక తప్పరు. हम लोग कई बार हम लोग प्रभु को जानते हैं, समझ पाते हैं, परमेश्वर में हम लोग आराधना भी करते हैं, फिर भी हम लोग प्रेम क्या है वो समझ नहीं पाते हैं। మనం కూడా దేవుని యొక్క ప్రేమను వెల్లడిపరుస్తాం, దేవుళ్ళు ఎదుగుతున్నాం, దేవుడి వాక్యం చదువుతున్నాం, దేవుని ఆరాధిస్తున్నాం, దేవుని కీర్తిస్తున్నాం, దేవుని స్తుతిస్తున్నాం, కానీ కొన్ని మార్లు దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోలేకపోతాం. जैसे अभी हम लोग देखते हैं, जैसे अभी भरकर का जो नौजवान लोग सब है, जो क्या कहते हैं जवान जवानी सब है, वो लोग जब स्कूल जाते हैं, कॉलेज जाते हैं, यूनिवर्सिटी जाते हैं, तो वो अंधविश्वास में फंस कर, और जो प्रभु को लोग भी रहते हैं फिर भी उसके लिए प्रेम एक ऐसा जो लगता है कि उसके जीवन के लिए वो प्रेम लगता है कि सारा चीज मेरा यही है, अगर उसमें खो जाता है। అంటే దేవుని నమ్మినా దేవుని అంగీకరించినా దేవుళ్ళు నడిచినా ఎప్పుడైతే కాలేజీకి లేదా స్కూల్కి లేదా మనం బయటికి తిరగడం, బయట మనుషులతో కలవడం మొదలు పెడతాం, ఆటోమేటిక్ గా మనం ఉన్నటువంటి ప్రేమ అది దేవుని ప్రేమ నుంచి ఆటోమేటిక్ అయినటువంటి అంటే దేవుని నుంచి తప్పించే ప్రేమ అనే గాడిలో పడి ఆటోమేటిక్ ఏమవుతుంటే అంటే దేవుని నుంచి మనం దూరం అయ్యే పరిస్థితులకు వస్తూ ఆటోమేటిక్ గా తల్లిదండ్రుల ప్రేమని విడుచుకుంటాం, దేవుడి ప్రేమని విడుచుకుంటాం. కొన్ని సందర్భాల్లో లోకాసులైనటువంటి ప్రేమలో పడి చాలా మంది ప్రేమ అంటే మనుషుల ప్రేమే కాదండి, వస్తువుల మీద ప్రేమ ఉంటుంది. కొంతమంది బైక్ అంటే ఇష్టం, కొంతమంది చీరలు అంటే ఇష్టం, కొంతమంది బంగారం అంటే ఇష్టం, ఇవన్నీ ప్రేమలే. और मैं एक उदाहरण बताना चाहता हूँ कि నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలని ఆశపడుతున్నాను. जैसे कहो हमारे जो नेपाल में जो है जो दीदी बहनी सब है, जो दादू भाई सब है, वो लोग क्या कहते हैं कॉलेज तो जाते हैं, प्रभु को मानता है, प्रभु में समर्पित रहता है, फिर भी वो जो जो उसका जो स्वार्थी प्रेम है उसमें जाकर और उसमें बंधन में फंस जाता है, और प्रभु को भी मानते होते भी अच्छे में वो क्या करते हैं प्रेम में भूलकर वो अंधकार में चले जाते हैं। మా నేపాల్లో కూడా చర్చికి వెళ్ళే ప్రజలు ఉన్నారు, దేవుని ఆరాధించే పిల్లలు ఉన్నారు, యవనస్తులు, యవన స్త్రీలు, యవన పిల్లలు కూడా కాలేజీలు గట్రా వెళ్తూ ఉంటారు. వాళ్ళు కాలేజీకి వెళ్ళి రావడంలో ఆటోమేటిక్ గా దేవుడు ప్రేమలోంచి గాడి తప్పి బయట ప్రేమలో పడి బయట ప్రేమను ప్రేమించి ప్రేమ అనేటువంటి వలలో చిక్కుకొని దేవుని ప్రేమ నుంచి దూరమై బ్రతుకుతూ ఉంటారు. और वो लोग संसार में फिर चला जाता है। వాళ్ళు అన్య అంటే మొదలగు ఈ లోకంలో ఉన్నటువంటి జీవితంలోకి వారు వెళ్ళిపోతూ ఉంటారు. लेकिन प्रभु ने कहा कि जो यदि परमेश्वर से सच्चा प्रेम करता है, जो परमेश्वर से सच्चा यदि उसके प्रेम में रहता है, वो कभी भी गलत काम नहीं करता। ఎవరైతే నిజంగా దేవుని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని ప్రేమలో నిలిచి ఉంటారో వారు ఎప్పుడు కూడా దేవునికి విరోధమైన పనులు ఏవి చేయరని దేవుడు వాక్యం చెబుతుందని మాట్లాడుతున్నారు. बहुत दुख की बात है, చాలా దుఃఖకరమైన విషయం ఏంటంటే क्योंकि यहाँ पर ये भी सिखाया जाता है कि जो यदि परमेश्वर से प्रेम करते हैं, परमेश्वर के प्रेम में रहते हैं, वो बुराई काम कभी नहीं करते, खराब ఎవరైతే దేవుని యొక్క ప్రేమలో ఉన్నారో, ఎవరైతే దేవుని యొక్క ప్రేమతో నిండి ఉన్నారో, ఎవరైతే దేవుడి ప్రేమను అర్థం చేసుకున్నారో, ఎవరైనా కూడా అక్రమైన మార్గంలో తప్పు మార్గంలో నడవరని దేవుడి వాక్యం చెప్తుంది.
और उसके जीवन में नम्रता होता है వారి జీవితంలో శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. और उसके जीवन में कोई जो भीतर से जो खराब बात नहीं आता है. వారి జీవితంలో వారు నోటి నుంచి ఎప్పుడు కూడా ఎవరిని శాపవచనం కానీ పనికిరాని మాటలు కానీ లేదా వ్యర్థమైన మాటలు కానీ వారు వారి నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా ప్రేమతో నిండిన మాటలే వస్తూ ఉంటాయి. ये जो परमेश्वर में यदि संपूर्ण बलिदान दिए, परमेश्वर के प्रति चल रहे हैं, तो उसके जीवन में परमेश्वर अच्छा कार्य करता है. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి తన సొంత కుమారుడిని మన కొరకు బలి అర్పించాడు. అంతగా మనల్ని ప్రేమించినటువంటి దేవుని ప్రేమ మనలో ఉంటే తన పొరుగువారిని ప్రేమించుకుంటూ అద్దుకుంటూ ఉంటారు. और जिसके जीवन में प्रेम नहीं है वो सब चीज बेकार है, कुछ भी नहीं. ఎవరి జీవితంలో ప్రేమ లేదో ఎన్ని కలిగి ఉన్న వారి జీవితము వ్యర్థమని దేవుడు వాక్యం पुण्य చెప్తాడు. करना है, किसी को क्या पैसा देना है, किसी को कपड़ा लाता दे देना है, उससे सिर्फ ढोंगी की तरह हम लोग रहते हैं. అంటే వాక్యం చెప్తున్నట్టు ప్రేమ లేని వారు మోగిన క్రొచ్చుతో సమానము. అది టంగ్ టంగ్ మనం అంటూ ఉంటాం తప్ప అన్ని భాషలు మాట్లాడినా లేదా ప్రవచనాలు చెప్పినా దర్శనాలు చెప్పినా ప్రేమ లేనటువంటి వ్యక్తి జీవితాలు ఇవన్నీ వ్యర్థమని చెబుతూ నువ్వు కాల్చుకోవడానికి నీ శరీరం అప్పగించిన అనాథల కోసం అనేక మందికి నువ్వు డబ్బులు పంచి పెట్టినా ప్రేమ లేని నీ జీవితము వ్యర్థమని దేవుడు వాక్యం చెప్తుందని మాట్లాడుతున్నాడు. क्योंकि परमेश्वर ने हमें यही सिखलाता है कि जो यदि कोई व्यक्ति परमेश्वर की नीति चलता है उसे परमेश्वर अनुग्रह करता है. ప్రభు అయినటువంటి దేవుడు మనతో మాట్లాడుతుంది. యేసుక్రీస్తు మనకు నేర్పింది ఒకరినొకరు ప్రేమించుకొని ప్రేమపూర్వకంగా నడవమని, ఒకరినొకరును క్షమించుకుంటూ ముందుకు సాగమని దేవుడు వాక్యం మనతో మాట్లాడుతుంది. एफिसियों की पुस्तक में बता रहा है. ఎఫెసీయులకు రాసిన పత్రిక एफिसी 4 की हम लोग देखेंगे. ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయము 4 के 1 से लेके हम लोग 1 నుంచి చదువుదాం. 5 तक करेंगे. 5వ వచనం వరకు చదువుదాం. यहाँ का इसीलिए मैं जो प्रभु में बंदी हूँ तुमसे विनती करता हूँ कि जिस बुलाहट से तुम बुलाए गए थे उसके योग्य चाल चलो, अर्थात सारी दीनता और नम्रता सहित और धीरज धरकर प्रेम से एक दूसरे की सहलो और मेल के बंधन में आत्मा की एकता रखने का यत्न करो. एक ही देह है और एक ही आत्मा है, जैसे तुम्हें जो बुलाए गए थे अपने बुलाए जाने से एक ही आशा है. आमीन. చదువుదాం. ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 4. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదివేస్తే ముగిందాం. కాబట్టి మీరు సమాధానము బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోను సాత్వికంతోను నడుచుకొనవలెనని ప్రభుని బట్టి ఖైదీనైనను నేను మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కడే, ఆ ప్రకారం మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందు ఉంటకు పిలువబడితిరి. इसीलिए यहाँ पर कहे जो परमेश्वर आपका जो चुना हुआ है, जो परमेश्वर आज मुझे चुना हुआ है, आज उसी परमेश्वर की बुलाहट में आप और हम हैं और उसी परमेश्वर की बुलाहट से हम लोग चलते हैं, उसी को चाल चलन हम लोगों को चलना चाहिए. దేవుడి లోకం నుంచి మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన ఎన్నుకున్నటువంటి ఆ ఎన్నికను బట్టి, ఆయన పిలుచుకున్నటువంటి పిలుపును బట్టి, దేవుని యొక్క కృపను బట్టి, ఆయన యొక్క ఆత్మలోను లేకపోతే ఆయన యొక్క కృపలోను నడుచుకుంటూ దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి మనం ముందుకు సాగిపోవాలని దేవుడి వాక్యం వివరిస్తుంది. अर्थात सारी दीनता, नम्रता, धैर्यता, संशीलता से हम लोग परमेश्वर में कायम बने हुए हैं. మనం దేవుని యొక్క కృపను బట్టి, యేసుక్రీస్తు వారి ప్రేమను బట్టి మనం శాంతి కలిగి, నెమ్మది కలిగి, దయ కలిగి, దయాహృదయం కలిగి, తగ్గించుకుని కలిగి, ఒకరొకరు లోబడుతూ ప్రేమించుకుంటూ మీరు ఉండాలని చెబుతూ ఏ విషయంలోనైనా సరే అచ్చుండకండి ఒక ప్రేమలో తప్ప అని దేవుడి వాక్యం పౌలు విరోధంతో మాట్లాడుతున్నా. ఎవరికి అచ్చుండడానికి వీళ్ళు దేంట్లో అచ్చుపడాలంటే ప్రేమలోనే. నేను ప్రేమించినంత ఎక్కువగా ఇంకోరు ప్రేమించకూడదు. నా ప్రేమకి మీరు అచ్చైపోవాలి తప్ప, అంటే అప్పైపోయినట్టు అచ్చుండాలి తప్ప కానీ మీకు నేను అచ్చుండకూడదు అనే అపోస్తలుడైన పౌలు చెప్తున్నట్లుగా మనం ఒకరినొకరిని ప్రేమించుకోవడంలో, తగ్గించుకోవడంలో ప్రభువుని మనం ఎదుటి వారికి కనపరచవలే ఉండాలి. ఎందుకంటే నరుని కోపం దేవుని చిత్తాన్ని నెరవేర్చలేదు. తన సహోదరుని వెళ్తున్నాన్ని వాడు దేవుని యొక్క ఆ పేరుకే దేవుని ఎరిగి ఉన్నాడని చెప్తున్నాడు, కానీ వాడు దేవుని ఎరిగిన వాడు కానే కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా
దేవుడు సారిపోయిన మనిషిని శపించుటకు మనకి ఎటువంటి అవకాశం హక్కు లేదు. क्योंकि ఒకరోజు హోటల్లో నేను కోపడ్డాను. సార్ వెంటనే నా ముఖాన్ని గమనించి, ఎందుకంటే బాస్ గారు మీరు కోపడ్డారు అని అడిగారు. నేను 3 రోజులు పోయిన తర్వాత ఫోన్ చేస్తే ఫస్ట్ ఫోన్ ఇది కోపం పోయిందా నన్ను అడుగుతాను. जैसे हम నేను కోపడలేదండి, నాకు కొంచెం చిరాకు వచ్చి అలాగైంది నిజమే అన్నాను. అంటే దేవుని యొక్క చిత్తము ఆ చిన్న కోపంతో ఆటోమేటిక్గా అనిపించింది. అంటే నాకున్నటువంటి ఎబిలిటీని, నాకున్నటువంటి గౌరవ మర్యాదల్ని పోంగొట్టేసింది. నేను చాలా బాధపడ్డాను. అందుకే దేవుని కోపము, మనిషిని కోపం దేవుని చిత్తాన్ని నెరవేర్చలేదు. దేవునికి స్తోత్రం. जैसे आज हम మీరు అనుకోవచ్చు, మాట చెప్తాను. एक ही आत्मा है। మీరంటే మిమ్మల్ని మేము మందలిస్తున్నప్పుడు అయితే దేవుడి చిత్తాన్ని నెరవేర్చట్లేదు అనుకోకండి. మందలించకపోతే, బెత్తము వాడకపోతే తండ్రి కుమారుడికి విరోధి. మీరెవరు? మా పిల్లలు. మిమ్మల్ని మేము మందలించాలా? మీరు చెడిపోతే మేము చూస్తూ ఆనందించేవారు కాదు. మీ యోగక్షేమాలు, మీ బాగు, మీకు ఆకలి ఉంటే మా నోట్లో అన్నం తీసి, మా కడుపులో అన్నం తీసి మీకు పెట్టాలని ఆశపడుతున్నాం. మేము మీ యోగక్షేమాలు చూసే మేము మిమ్మల్ని ఎలా పెంచాలో, ఎలా పోషించాలని వాక్యంతో, ప్రార్థనతో మిమ్మల్ని కట్టుకున్నప్పుడు మిమ్మల్ని మందలించే హక్కు, బెత్తం ఆడే హక్కు మాకుంది. బెత్తం వాడని తండ్రి కుమారుడికి విరోధి కాబట్టి మేము బెత్తం వాడుతాం, మందలిస్తాం, మిమ్మల్ని కసురుతాం, మిమ్మల్ని ప్రేమిస్తాం, ఆదరిస్తాం, కౌగిలించుకుంటాం. అంతట్లో నా మీద కోపపడ్డాడు మా పాస్టర్ గారు. అంటే ఇక్కడ దేవుడి చిత్తాన్ని మిగిలించాడు, ఇది దెయ్యం అయిపోయాడు అనుకోకండి. మందలించక్కు కూడా దేవుడు మాకు ఇచ్చాడు. పిల్లలారా, జాగ్రత్తగా ఉండి మీ తల్లిదండ్రులను గౌరవ. మీ తల్లిదండ్రులు ఎవరండి? సేవకులే, సేవకురాళ్ళే. అలాగే తండ్రులారా, తండ్రులు ఎవరు? మేమే. మీ పిల్లలకు కోపం రాకుండా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అంటే దేవుని వాక్యము వెళ్ళొచ్చింది కదా కట్టం. దాన్ని మనం వింటూ, దాన్ని అవలంబిస్తూ దాంట్లో మనం నడుచుకొని వెళ్ళిపోవడమే తప్ప ఇంక వేరే ఇందులేమి లేదు. మనం ఎక్కడ కూడా కంగారు పడకండి. ఈ ఆలోచించి మా భాష గారు నన్ను మందలించాలని కొడతాం. అధికారం దేవుడు మాకు ఇచ్చాడు. నీతిమంతుడు గద్దించిన గద్దింపులు వారి నెత్తి మీద తైలాభిషేకము కురుస్తున్నటువంటి ఆశీర్వాదం. ఎవరైతే నీతిమంతుడు, ఎవరైతే వారు గద్దిస్తున్న గద్దింపులు తృణీకరించాడో అటు వాడు దేవునికి విరోధి. హల్లెలూయా. భాషగా రోజు నేను తిడతాను. ఎందుకు తిడతాను? నీ ఆస్తి పక్క ఇవ్వలేదని తిడతామా? దేవుళ్ళో నడవమని తిడతాం, దేవుళ్ళో బాగుండమని మందలిస్తాం, దేవుళ్ళో ఎదగమని మందలిస్తాం. మేము ఎంతగా మిమ్మల్ని మందలిస్తే మీరు అంతగా రూపుదిద్దుకొని శిల్పి అంత గట్టిగా కొడితే అంత రూపం వచ్చి క్రీస్తు సారూప్యంలోకి మార్చడమే మా డ్యూటీ. మీకు నయ్యే 3 శిల్లు ఉన్నారు, శిల్పకారులు 3 మీకు. అందరు చర్చికి ఒకడే ఉంటాడు, ఒక చర్చికి ఒకడే శిల్పకారి. కానీ మేము 3 ఉన్నాం. 3 పక్కల నుంచి ఎక్కిన రేజులాంటి స్తోత్రం అంటారు. మేము కనబడితే తల్లించి మేము పక్కన పోతున్నాం అని ఎంత ప్రేమతో నిండున్నారో ఆటోమేటిక్ అర్థమవుతుంది. यहाँ पर कहा कि इसलिए एक ही देह है और एक ही आत्मा है, जैसे तुम्हें जो बुलाए गए थे अपने बुलाए जाने से एक ही आशा है। परमेश्वर था हमारा, वही एक आशा है। దేవుడు మనం పిలిచిన దేవుడి యొక్క ఒకటే హృదయము, ఒకటే ఆత్మ, ఒకటే బాప్టిజము, ఒకటే దేవుడు. మనందరూ మీకు ఒకటే ఆత్మ, ఒకటే ప్రేమ. మనందరివి ఒకే ఆత్మతో నింపబడిన వారివి. మనందరికి తండ్రి ఒకడే, మనందరి రక్షకుడు ఒకడే. మన రక్షణకర్త యేసుక్రీస్తు వారి ప్రేమతో నింపబడి మనం ముందుకి ఎదుగుతూ ఉండాలి. इस आज उद्धार पाने के लिए आज हम लोग यीशु मसीह को जानना है। మనం ఈ దేవుని ప్రేమను పొందుకోవడానికి యేసుక్రీస్తును అంగీకరించి ఆయన ప్రేమలో నడుస్తున్నాం. क्योंकि हम लोग एक ही आशा है कि हम लोग उद्धार पाए हुए लोग हैं। మనందరికీ ఒకటే ఆశ, లోకస్తులందరూ కూడా రక్షించబడాలనేటువంటి ఆశ. क्योंकि हमारा पूर्ण वही विश्वास है जो आज हम लोग यहाँ पर इकट्ठे हैं। మనందరిలో ఆ విశ్వాసమే మనం బ్రతికించింది. ఆ విశ్వాసాన్ని బట్టి మనం కట్టుబడి ఉన్నాం. అదే విశ్వాసం వాళ్ళలో ఉండి వాళ్ళు రక్షించబడాలనేటువంటి కోరికతో అనుదినము ప్రార్థనలో ముందుకు సాగుతున్నాం. इसलिए परमेश्वर ने हमें इतना प्रेम किया है कि वहाँ ने कहा कि मैं संसार से इससे प्रेम किया हूँ कि मैं अपने इकलौता पुत्र के सुधार में पटाया हूँ।
जो जो उसको विश्वास किया है वो अनंत जीवन पाएगा, वो नष्ट नहीं होगा, वो अनंत जीवन पाएगा। దేవుడు లోకం ఎంతో ప్రేమించున్నాడు కాగా తన అద్వితీయ కుమారుని లోకంలోకి పంపించి ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ రక్షించబడతారనేటువంటి వాగ్దానం ఇచ్చి రక్షించబడినటువంటి సైన్యము మనం. और वही अनंत जीवन पाने के लिए आज हम लोग आज इस शाम को समय में आज हम लोग అదే ఒక రక్షణ జీవితాన్ని అనుభవించి ఈ రాత్రి కాల సమయంలో దేవుని యొక్క ప్రేమను మనం వెల్లడిపరచడానికి అందరూ కూడి ఉన్నాం. और उस परमेश्वर की अनुग्रह में, उस परमेश्वर के प्रेम में आज हम लोग यहाँ पर बैठे हैं। ఆయన ప్రేమను బట్టి మనందరూ ఇక్కడ ఐక్యత కలిగి కూర్చొని ఉన్నాం. सबको जय मसीह की। మీ అందరికీ దేవుని పేరు వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన స్థానిక సంఘ పాస్టర్ గారికి, అలాగే అవకాశం ఇచ్చినటువంటి మరి బైబిల్ కాలేజ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ మా యొక్క నేపాల నుంచి మా సంఘాల నుంచి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ దేవుని చిత్తం ఉంటే మరొకసారి వచ్చి మిమ్మల్ని నేను కలుసుకుంటాం, మిమ్మల్ని ముఖాముఖి చూసి మిమ్మల్ని మేము దేవుని కనపరుస్తామని వాళ్ళు ప్రేమపూర్వకంగా నేపాల సంఘం తరపున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ వారి కోసం ప్రార్థన చేయమని అడుగుతున్నాను. మీ అందరికీ